నమస్తే, నా పేరు మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, రీసెంట్గా మనం ఎన్నో వీడియోస్ అయితే చేసాం అబౌట్ బెట్టింగ్ యాప్స్ యొక్క అవేర్నెస్ వీడియోస్ అయితే దాదాపు 9 దాకా చేసాం. ఇది 10వ వీడియో అనమాట. సో సక్సెస్ఫుల్గా మనం 10 రోజుల పాటు 10 వీడియోలు అయితే చేయగలిగామంటే దానికి కేవలం మీ యొక్క సపోర్ట్. దాంతోపాటు ఏంటంటే వ్యూస్ ఎక్కువ రాకపోయినా సరే, ఏదో ఒక 10-20 వచ్చినా సరే, ఎందుకంటే బిగినింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మన వీడియోస్ అనేవి రీచ్ అవ్వడం అనేది కొంచెం ఇబ్బంది, కష్టం. సో ఏ విధంగా అయితే ఏంటి, కానీ బయట ఏదైతే న్యూస్ జరుగుతుందో దానికి తగ్గట్టుగానే మన ఛానల్లో కూడా ఒక 20 వీడియోల దాకా చెయ్యాలని చెప్పేసి 20 రోజుల పాటు బెట్టింగ్ యాప్స్ గురించి అవేర్నెస్ తీసుకురావడం ఏ విధంగా అయితే మనం చేసామో సక్సెస్ఫుల్గా 10 రోజులు కంప్లీట్ చేసుకున్నట్టు. సో ఈ వీడియోతో 10 వీడియోలు అయితే చేసినట్టు. సో ఫ్రెండ్స్, మీరు ఎలాగే సపోర్ట్ చేస్తే కనుక మన వీడియోస్ అనేవి మీరు ఎంత త్వరగా షేర్ చేస్తే కనుక పలువురికి రీచ్ అయితే కనుక తప్పకుండా వాళ్ళు బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది బెట్టింగ్ యాప్స్ అనేది ఇప్పుడు చాలా హాట్ టాపిక్ అయిపోయింది. మొత్తం ఏదైతే స్టేట్ వైడ్ మొత్తం అటు తెలంగాణ అయినా సరే, ఇటు మన ఆంధ్ర అయినా సరే హాట్ టాపిక్ అయిపోయింది. యాక్చువల్గా అయితే ఇది గతంలోంచి మనకి ఓవరాల్గా ఇండియా వైడ్ మొత్తం జరుగుతుంది, నేషనల్ వైడ్గా జరుగుతుంది. బట్ ఏంటంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ఈ బెట్టింగ్ యాప్స్ని ఇంకొంచెం డోసేజ్ అయితే పెంచారనమాట మన పోలీసులు. సో అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనం సపోర్ట్ చేయాల్సిన విధంగా మన డ్యూటీ అయితే ఉంది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో కూడా మీరు ఎవరైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తే కనుక వాటికి దూరంగా ఉండండి. వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్స్కి మీరు ఒకవేళ ఎల్లుంటే అన్ఫాలో చేసేయండి. దాంతోపాటు వాళ్ళ ఛానల్స్ కూడా మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే దాన్ని స్కిప్ చేసి మిగతా మీ కంటెంట్ ఏదైతే మీరు యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నారో ఆ కంటెంట్ అయితే చూసుకోండి. ఎందుకంటే హెచ్చరిక అనేది మనం ముందు నుంచి అందిస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. పోలీసులు కూడా చెప్పేది అదే, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సే నో టు బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి #, కూడా నిర్వహిస్తున్నాను అనమాట. అది ఇప్పుడు ట్విట్టర్ వాదిగా కూడా కొంచెం ట్రెండింగ్ అయితే, సెన్సేషన్ అయితే జరుగుతుంది. దాంతోపాటు దాని పట్ల ఎన్నో పోస్టులు అయితే కానీ, లేదంటే ఎన్నో ట్వీట్స్ అయితే కానీ, ఎన్నో డిస్కషన్స్ అయితే, డిబేట్స్ అయితే జరుగుతున్నాయి. సక్సెస్ఫుల్గా ఇలాగే జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ వేడిలోనే మనం ఈ హాట్ టాపిక్లోనే ఈ వేడిలోనే మొత్తం నేషనల్ వైడ్గా కూడా స్ప్రెడ్ అయితే కనుక డెఫినెట్గా చెప్తున్నాను. రీసెంట్గా ఈడీ కూడా దిగిందని చెప్తున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అయితే దిగిందని చెప్తున్నారు. ఈడీ దిగిందంటే ఖచ్చితంగా ఓవరాల్గా కేసు అనేది ఇంకొంచెం 2 అంతలు 3 అంతలు 10 అంతలు అయితే ఎక్స్ట్రీమ్గా ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం అందరినీ కూడా బయటికి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. యాజ్ పర్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్గా ఎవరైతే ప్రమోట్ చేశారో టాప్ సెలబ్రిటీస్ నుంచి టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు మొత్తం అందరినీ కూడా పికౌట్ చేసి వాళ్ళ కేసు అయితే నమోదు చేస్తున్నారు. విపరీతంగా కేసులు అయితే మొన్న అయితే 11 మంది, ఇప్పుడు 25 మంది దాకా చేరారనమాట. దాంతోపాటు మన హీరోలు కూడా ఉన్నారు. విజయ్ దేవరకొండ గారు కానీ, లేదంటే రానా దగ్గుబాటి గారు కానీ, లేదంటే ప్రకాష్ రాజ్ గారు కానీ, ఇంకా పలువురు యాక్టర్స్ కానీ, హీరోస్ కానీ, లేదంటే సెలబ్రిటీస్ కానీ, క్రికెటర్స్ కానీ, లేదంటే యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, వీళ్ళందరూ కూడా విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల బెట్టింగ్ యాప్స్ ఆడండి అని చెప్పేసి, సో దాని ప్రకారం కూడా కొంత సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం జరిగిందనమాట వీటి పట్ల. సో ఈ మామూలుగా అయితే ఈరోజు చాలా విపరీతంగా అయితే పొద్దునుంచి సాయంత్రం వరకు కూడా, పొద్దునుంచి మధ్యాహ్నం వరకు కూడా మ్యాక్సిమం ఈ మొత్తం న్యూస్ ఏది చూసినా కానీ బెట్టింగ్ యాప్స్ మీదే ఉందన్నమాట. ఇప్పుడు కూడా సాయంత్రం కూడా బెట్టింగ్ యాప్స్ మీదే చాలా హడావుడి అయితే జరుగుతుంది. ఏదైతే మనం యూట్యూబ్లో చూస్తున్నామో బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ఆడారో గతంలో దాదాపు 1000 నుంచి 2000 మంది దాకా చనిపోవడం అయితే జరిగింది. అది కూడా కేవలం యువత, ఎవరైతే 10th, ఇంటర్, డిగ్రీ లేదంటే బీటెక్ చదువుతున్న వాళ్ళు ఉన్నారో ఎక్కువ శాతం కూడా యువత వీటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బెట్టింగ్ యాప్స్కి ఈజీ వేలో మనకి ఇన్స్టెంట్ మనీ వస్తుంది కదా అని చెప్పేసి ఆడటం వల్ల విపరీతంగా అయితే నష్టపోయారు. సో అందుకు వరుస పెట్టి మనం అయితే వీడియోలు చేస్తున్నాం. సో ఇప్పుడైతే మీకు చెప్తున్నాను, మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినా తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ అనేది 20 వీడియోలు చేసి ఆపేస్తాం. తర్వాత నుంచి మనకి మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, అప్డేట్స్ కానీ, రివ్యూస్ కానీ
రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయండి. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో టాపిక్లోకి వచ్చేద్దాం. మెయిన్గా 25 మంది దాకా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ కేసులు అయితే నమోదు చేయడం అయితే జరిగిందనమాట. దాదాపు 25 మంది దాకా బుక్ అయ్యారు. సో వాళ్ళు కూడా ఏదైతే పోలీస్ స్టేషన్ కానీ లేదంటే ఎవరైతే అడ్వకేట్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళి కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడతాం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. వాళ్ళ యొక్క ఏదైతే బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో దాని యొక్క ట్రాన్సాక్షన్స్ కూడా చెక్ చేస్తున్నాను అనమాట. అంటే ఏ విధంగా వస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్గా మనకి హర్ష సాయి గారి గురించి కూడా ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. హవాలా మనీ అని చెప్పేసి దుబాయ్ నుంచి వస్తుందని చెప్పేసి 1.5 కోటి దాకా ఇలాగా బ్లాక్ మనీ అనేది జనరేట్ అవుతుందని చెప్పేసి యాప్స్ ద్వారా మనకి డబ్బులు ఇలా వస్తున్నాయి అని చెప్పేసి రోజుకి 1,50,000 వస్తుంది. దాదాపు ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు రోజు ప్రకారంగా 1,50,000 అలా నెల రోజులు 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు మొత్తం 5 నెలలైనా 10 నెలలైనా సంవత్సరం అయినా అలా ఎన్ని వరుస పెట్టి చేస్తే అన్ని లక్షల కోట్లు అయితే ఇలా అకౌంట్లోకి అయితే చేరుతున్నాయి అనమాట. సో దీని ప్రకారంగా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేశారో ఆడియన్స్ పరంగా చూసుకుంటే వాళ్ళు ఈ గేమ్స్ ఆడి విపరీతంగా డబ్బులు నష్టపోవడం వల్ల ఈ ఏదైతే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. చనిపోయిన వాళ్ళ డబ్బుతో మీరు ఏం సుఖపడతారు, ఏం విధంగా మీరు సంపాదించుతారు, అదో సంపాదన అని చాలా విపరీతంగా చాలా హార్ష్గా అయితే మాట్లాడుతున్నారు. నిజం చెప్తున్నాండి, ఇది కరెక్ట్. ఈ మాట అనేది నిజం. ఎందుకంటే జూదం అనేది ఎప్పటి నుంచో చెడు అలవాటు అనేది మనందరికీ తెలుసు కదా. అలాంటప్పుడు ఎందుకు ఇలా చేయటం? అది జూదం అనేది ఆన్లైన్ కాకపోయినా ఆఫ్లైన్ అయినా సరే, ఆఫ్లైన్ అయినా సరే, ఆన్లైన్ అయినా సరే రెండూ చెడే. బట్ మనం ఏంటంటే ఇది ఇన్స్టెంట్ మనీ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఈజీ వేలో ఉంటుంది, టెక్నాలజీ వాడుతున్నాం కాబట్టి వచ్చేస్తుంది కదా. ఇందులో ఎటువంటి మిస్ ఇన్ఫర్మేషన్ ఉండదు, దాంతోపాటు మిస్కమ్యూనికేషన్ ఉండదు, ఫేక్స్ ఏమి ఉండవు అని చెప్పేసి చాలామంది నమ్మి ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఏదో 2 3 10 వస్తుందని చెప్పేసి విపరీతంగా పెడతాం వల్ల దాంతోపాటు సెలబ్రిటీస్ విపరీతంగా వాళ్ళు కూడా ప్రమోషన్స్ యాడ్స్ ఏ విధంగా చేశారంటే నిజంగానే వస్తున్నాయి అన్న విధంగా చేసి కట్ చేస్తే అక్కడ అది డెమోలో ఎంత ఫేక్ మనీ అంటే డెమో మనీ ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత రిటర్న్ వస్తుందని చెప్పేసి ఒక డెమో అది. ఆ డెమోని మనం గుడ్డిగా నమ్మి రియల్ ఏమో నిజమేమో అని చెప్పేసి బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతున్నాయేమో అని చెప్పేసి డబ్బులు చాలామంది ఇది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చూసి ఇంట్రెస్ట్ చూపించి ఓకే డబ్బులు వాళ్ళకి వస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదని చెప్పేసి మనం కూడా తొందరగా డబ్బులు సంపాదించేసి ఏదో ఒకటి కొనేసుకోవాలి, ఏదో చేసేసుకోవాలి అని చెప్పేసి వీళ్ళు కూడా అదే విధంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆడటం వల్ల ఏమైందంటే అది డెమో అని తెలియక పాపం చాలామంది యువతకి ఎవరైతే 1000 మంది దాకా 2000 మంది దాకా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి తెలియక సో వాళ్ళ జీవితాలు అయితే నష్టపోయారనమాట. దాంతోపాటు అప్పుల పాలు అయిపోవటం వల్ల వాళ్ళ పేరెంట్స్కి అప్పు చెప్పేశారు. వాళ్ళు అప్పులు చేసేసి సూసైడ్ చేసేసుకున్నారు. మరి అప్పులు ఎవరు తీరుస్తారు? అది తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల మీద పడింది. వాళ్ళు తీర్చలేక వాళ్ళు కూడా కొంతమంది అయితే నిజం చెప్తున్నానండి, కొన్ని వరస్ట్ కేసెస్లో ఏంటంటే వాళ్ళు చనిపోవటమే కాదు తల్లిదండ్రులు కూడా చనిపోవడానికి అయితే సిద్ధపడ్డారు అనమాట. అప్పులు తీర్చలేక ఎవరి దగ్గర ఉంటాయని అంత లక్షల కోట్లు డబ్బులు అందరి దగ్గర ఉండవు కదా. సో ఇలా ఏంటంటే నష్టపోవడం అయితే జరిగిందనమాట. సో ఇలాంటి బెట్టింగ్ యాప్స్కి ఎవరైతే ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇప్పుడు దాదాపు లిస్ట్ అయితే మనకి పొద్దునుంచి చాలా హల్చల్ చేస్తుంది. ఆ హల్చల్ చేసే ప్రకారం ఏంటంటే మనకి ఏవైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారంటే ఆ బెట్టింగ్ యాప్స్ యొక్క బ్రాండ్స్ ఏంటంటే జంగిల్ రమ్మీ అని, A23 అని, ఏలో అని, 247 ఫేర్ ప్లే, జెట్ విన్ వంటి యాప్లు అన్నీ కూడా ప్రమోట్ చేయడం అయితే జరిగిందంట. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా ఈ విధంగా ప్రమోట్ చేయడం అయితే జరిగింది. దాంతోపాటు వీళ్ళు దాదాపు సెలబ్రిటీస్ 25 మంది దాకా ఉన్నారు. మొన్నేమో 11 వరకే అన్నారు, బట్ ఇప్పుడు 25 మంది దాకా అయ్యారనమాట. వాళ్ళ పేర్లు అన్నీ కూడా మనకి ఇక్కడ రెడీగా అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మనం చూద్దాం. లిస్ట్ వచ్చేసరికి రానా దగ్గుబాటి గారు, ప్రకాష్ రాజ్ గారు, విజయ్ దేవరకొండ గారు, మంచు లక్ష్మి గారు, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగెల్ల, సిరి హనుమంతు, దాంతోపాటు శ్రీముఖి, వర్షిణి, వసంతి, శోభా శెట్టి, అమృత, నయని పావని, నేహా పతన్, పండు,
పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, ఆశాసాయి, బయాసన్ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రితు చౌదరి, దాంతోపాటు మనకి వీళ్ళందరూ కూడా దాదాపు 25 మంది దాకా లిస్ట్ అవుట్ చేసి వాళ్ళందరినీ కూడా కేసులు అయితే నమోదు చేయడం అయితే జరిగింది. సో కొంతమంది అయితే వాళ్ళ టీం నుంచి, యాక్టర్స్ తరపు నుంచి వాళ్ళ టీం కూడా రియాక్ట్ అయ్యి ఇటువంటి ఏ సంబంధం లేదు, ఆ యాడ్స్ యొక్క సంబంధించిన ఏవైతే అగ్రిమెంట్ ఉంటుందో అది ఎక్స్పైర్ అయిపోయింది అని కూడా కొంత చెప్పడం అయితే జరిగిందన్నమాట. టీము వాళ్ళ వ్యక్తం అయితే చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే రిగార్డింగ్ ఏదైతే కేసు బుక్ చేశారో అది కేసు బుక్ అవటం వల్ల, ఫైల్ అవటం వల్ల ఏమవుతుందంటే ఫర్దర్గా యాక్టింగ్స్కి, షూటింగ్స్కి వెళ్ళడానికి అవకాశం ఉండదన్నమాట. ఇవన్నీ కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. సినిమా కూడా కొంచెం డిలే అవకాశం ఉంటుంది. సినిమా మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉండటం వల్ల ఏమైందంటే కొంచెం దూరంగా అయితే ఉంటున్నాను అనమాట చాలామంది సెలబ్రిటీస్ అయితే. సో ఒకటేనండి చెప్పేది, సో ఇప్పటికైనా మీరు మారి, ఇంతమంది లిస్ట్ వచ్చింది కదా, ఇంతమంది కూడా కేసులు చాలా విపరీతంగా పెట్టేశారు. కేసులు చాలా దారుణంగా అయితే ఉన్నాయి. ఆ సెక్షన్లో ఆ కేసులు చూస్తే మీరు అందరూ కూడా షాక్ అవ్వాల్సిందే. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది, దారుణంగా ఉంది బయట. సో ఫ్రెండ్స్ ప్లీజ్, ఎవరు కూడా ఫోన్స్ వాడేవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ డివైస్ ఏదైనా సరే మీరు వాడుతున్నారు కాబట్టి దగ్గరుండి మీరు బెట్టింగ్ యాప్స్కి కానీ, యాడ్స్కి కానీ, లేదంటే క్రికెటర్స్ ప్రమోట్ చేశారు కదా, సెలబ్రిటీస్ ప్రమోట్ చేశారు కదా, ట్రేడింగ్ యాప్ కానీ, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కానీ, లేదంటే గేమ్స్ కానీ, లేదంటే డబ్బులు వచ్చే విధంగా ఏదైనా ఉన్నాయంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, అప్పటికప్పుడు ఏ డబ్బులు ఇన్స్టెంట్గా ఎంత అమౌంట్ మనకి ఎప్పుడు రాదు. సో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అన్నీ కూడా దూరంగా ఉంచండి. వీటి వల్ల మనకు ఉపయోగం లేదు. ఎంత వస్తే అంతే తీసుకుందాం, అంతే కష్టపడదాం. మీరు ఒకవేళ ఏదైనా ఆన్లైన్లో, మీరు ఆఫ్లైన్లో వర్క్ చేస్తున్నా కానీ, ఆన్లైన్లో వర్క్ చేస్తున్నా కానీ, అంటే ఏదైనా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ అయినట్లయితే, కొత్తగా అవుతున్నట్లయితే తప్పకుండా మీరు కూడా ఇన్స్టెంట్ మనీ వస్తుందని చెప్పేసి మీరు కూడా ప్రమోట్ చేయకండి. దాంతోపాటు ఏంటంటే మీకు సక్సెస్ అనేది ఇప్పుడు రాకపోవచ్చు. నేను కూడా ఇప్పుడు స్టార్ట్ చేశాను, అంతమించి నాకు ఇప్పుడే వచ్చారని చెప్పేసి నేను ఏం కంగారు పట్టలేదు. కానీ కన్సిస్టెంట్గా నేను వీడియోలు అయితే చేస్తూ వస్తున్నాను. ఆడియన్స్ ఏదైతే అప్రిషియేషన్ ఉందో నేను పొందుతున్నాను. సో తప్పకుండా మనం కూడా కొత్తగా వచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే మీరు కష్టపడండి, కానీ ఎప్పుడూ కూడా ఏదైతే సక్సెస్ అయిపోవాలి ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్గా అని ఎప్పుడు ఆలోచించకండి. ఎందుకంటే సక్సెస్ అనేది ఒక రోజులో, ఓవర్ నైట్లో, లేదంటే ఒక నెలలో 2 నెలల్లో వచ్చేది కాదు. ఇయర్స్ బట్టి టైం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క అదృష్టం ఏంటంటే ఒక నెలలో అయిపోతారు, లేదంటే ఒక వారంలో అయిపోతారు, లేదంటే ఒక రోజులో అయిపోతారు. అది వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది, వాళ్ళ యొక్క టాలెంట్ని బట్టి ఉంటుంది. సో మీ టాలెంట్ కూడా మంచి హార్డ్గా ఉంటే, వర్కింగ్గా ఉంటే, లైకింగ్గా ఉంటే, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటే మీరు కూడా సక్సెస్ అవుతారు. ఏదైతే ఇప్పుడు యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ మీరు చేస్తున్నారు కదా, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కదా, అదే వీడియోస్ చేస్తున్నాక వీడియో క్రియేటర్ కాబట్టి ఖచ్చితంగా మీకు ఏదైనా యూనిక్ ఐడియా ఉంటే, యూనిక్ థాట్స్ ఉంటే మీరు ప్రొజెక్ట్ చేయండి. ఆడియన్స్ నచ్చితే ఆటోమేటిక్గా సపోర్ట్ అయితే చేస్తారు. సో అందులో నో డౌట్ ఎట్ ఆల్. సో నేను మూవీస్ సంబంధించిన ఛానల్ చేస్తున్నాను కాబట్టి మూవీ రివ్యూస్ కానీ, మూవీ అప్డేట్స్ కానీ ఎవరికైతే నేను అఫీషియల్గా చెప్తున్నాను కాబట్టి వాళ్ళు, నా ఆడియన్స్కి ఏంటంటే మ్యాక్సిమం టైం వేస్ట్ చేయకుండా ఏంటంటే చాలా టైంని కుదించి కొంచెం ఏవైతే పాయింట్ ఉందో ఆ పాయింటే చెప్పి నేను కట్ చేస్తున్నాను. సో అందుకే నాకు ఇప్పుడు రాకపోయిన వ్యూస్ ఫర్దర్గా తెలుస్తుంది, వాళ్ళకి, నా ఆడియన్స్ తెలుస్తుంది. ఓకే బాగానే చెప్తున్నాడు, ఎక్కువ టైం తీసుకోవట్లా, ఉన్నది అఫీషియల్గానే పాయింట్ ఉంది, ఫోటో కూడా పెట్టి నేను షార్ట్స్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి, వాళ్ళు కూడా చూడాలి, నేను ఫేక్ చెప్తున్నాను లేదంటే ఒరిజినల్ చెప్తున్నాను తెలియాలి కదా. సో అందుకని ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీరు ఒరిజినాలిటీని మెయింటైన్ చేయండి. మీరు సినిమా అయినా చేయండి, లేదంటే ఇంకేదైనా చేయండి, మీకు ఎందులో అయితే పట్టు ఉందో అందులో పట్టు ఉంటే కనుక, మీరు యూనిక్ టాలెంట్ అయితే కనుక వీడియోస్ చేయండి. తప్పకుండా ఆడియన్స్ అయితే మెస్పరైజ్ అయ్యి మీకు తప్పకుండా శభాష్ అనే స్థాయికి అయితే మిమ్మల్ని తీసుకెళ్తారు. అంత మించి ఇంకేం లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా బెట్టింగ్ యాప్స్ గురించి అవేర్నెస్ వీడియో. ఒకటేనండి, కలికాలంలో ఏవైతే మనకి వరుస పెట్టి ఇవైతే మరణాలు కానీ, లేదంటే ఇటువంటి వ్యసనాలు కానీ ఏవైతే జరుగుతున్నాయో వీటిలన్నిటిలో కూడా దూరంగా ఉండాలంటే ఒకటే, భగవంతుని నమ్ముకుంటాం, శ్రద్ధగా మన పని మనం చూసుకుని వచ్చేయటం, అత్యాశ పోకుండా 2 3 వస్తుందని చెప్పేసి మాటలకు నమ్మకుండా జస్ట్ మన పని ఏంటి,
మనం యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే యూట్యూబ్ చేసుకుంటాం, ఆఫ్లైన్లో ఏదైనా వర్క్ చేస్తే ఆ వర్క్ చేసుకుంటాం, జాబ్ చేసుకుంటాం. ఇదే మన డ్యూటీ. ఇంకా అంతమించి ఇంక అదర్ డ్యూటీస్ పెట్టుకుంటే కనుక ఏదో ఒకటి అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాగా ఎట్టి పరిస్థితుల్లో కూడా బెట్టింగ్ యాప్స్ కానీ, ఆన్లైన్ ట్రేడింగ్ యాప్స్ కానీ, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కానీ, లేదంటే లోన్ యాప్స్ కానీ అన్నిటికి కూడా దూరంగా ఉండండి. మీ హెల్త్ని చూసుకోండి, ఫ్యామిలీని చూసుకోండి, అంతమించి ఇంకేం లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.